హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ జయ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? మేమైతే బాగున్నాం. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే మీ అందరితోటి మరొక వ్లాగ్ అయితే ఇంకా షేర్ చేసుకుంటున్నానండి. సో వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్కి వచ్చింటే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. వ్లాగ్ ఏంటంటే, నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి, ఎప్పుడైనా ఒకసారి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఈ గుడి అయితే చూడాలి, ఈ గుడిలో స్వామిని దర్శనం చేసుకోవాలి, ఈ గుడి మొత్తం కూడా ఒకరోజు మొత్తం చూడాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను అనమాట. ఆ కోరిక అనేది నాకు ఇప్పటికైతే ఇన్ని రోజులకు తిరిగిందండి. ఒక 20 సంవత్సరాల ముందు చూశానండి. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు అయితే ఈ గుడికి అయితే అసలు వెళ్ళిందే లేదు. కానీ అప్పుడప్పుడు ఖచ్చితంగా గుర్తు చేసుకుంటుంటానండి. ఎందుకో కానీ నాకు ఈ గుడి అంటే చాలా ఇష్టము. మీరు నమ్ముతారో లేదో కానీ నాకు ఖచ్చితంగా గుర్తొస్తూ ఉంటుంది. నేను మా ఇంట్లో కూడా మా పిల్లలతో మా ఆయనతో చెప్తా ఉంటాను అనమాట. ఎప్పుడైనా వెళ్తే ఖచ్చితంగా వెళ్ళి రావాలి గుడికి, అస్సలు మిస్ చేసుకోకూడదని. నాకు ఇష్టమైన గుళ్ళల్లో ఈ గుడి ఒకటే. ఇంత గొప్పగా ఇంతలా చెప్తున్నాను కదా, ఇంతకీ ఏ ఊర్లో ఏ గుడి అని అయితే అనుకుంటున్నారా? అదేనండి, మా తాడిపత్రిలో ఏట్లో వెలిసిన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి గుడి అండి. శివాలయం అన్నమాట. చాలా అంటే చాలా ఫేమస్ అయిన గుడి అండి. ఇది పురాతన కట్టడాలలో ఈ గుడి అయితే ఒకటండి. ఈ గుడికి ఒక చరిత్రనే ఉందన్నమాట. చాలా ఫేమస్ అయిన గుడి కూడా అండి ఇది. అసలు ఈ గుడి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటాను. చాలా అంటే చాలా మంది అటుపక్క ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. ఎవరైనా కొత్త వాళ్ళు కూడా చూస్తూ ఉంటే, ఈ గుడి గురించి తెలిసిన వాళ్ళు కూడా ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఎవరైనా ఉన్నారా అనేది. నాకైతే ఈ గుడితో చాలా అంటే చాలా జ్ఞాపకాలే ఉన్నాయండి. అవైతే అస్సలు మర్చిపోలేనమాట. ఇప్పటికీ నాకు గుర్తొస్తూ ఉంటాయి గుడక. ఎందుకుండవు చెప్పండి? నేను పుట్టి పెరిగిన నా సొంత ఊర్లో ఉన్న గుడి అండి శివాలయం వచ్చేసి. చాలా అంటే చాలా ఫేమస్ అయిన టెంపుల్ అనమాట. నా పెళ్ళి కాకముందుకైతే మేము తాడిపత్రిలో ఉన్నప్పుడు కార్తీక మాసం వచ్చిందంటే చాలు, ఇంకా ఈ శివాలయంలో దీపాలు పెట్టడానికి అయితే ఇంకా వచ్చేవాళ్ళమండి. ఇక్కడ చూడండి, నా ముఖంలో ఈ సంతోషం చూస్తేనే మీకు అర్థమైపోవాల్సింది నేను ఎంత హ్యాపీగా ఎంత సంతోషంగా ఫీల్ అయిపోతున్నా ఏంటనేది. ఇదంతా నేను ఇప్పుడు చూపిస్తున్నది, ఇక్కడ మీరు చూస్తున్నదంతా ఎయిర్ అండి. అదంతా ఎయిర్ అనమాట. అప్పుడు ఏటికి నీళ్ళు అందొచ్చేటివి. అప్పుడు ఏట్లో నీళ్ళు బాగా ఉంటుండేవండి. ఇప్పుడైతే అసలు ఏట్లో నీళ్ళే లేవు చూడండి, ఎండిపోయినాయి. ఇంకా మా అమ్మకైతే అసలు చెప్పాల్సిన పనే లేదు. చూడండి ఎట్లా చూసుకుంటుందో. మా అమ్మ జీవితం అంతా కూడా ఈ ఏట్లోనే గడిచిపోయింది. ఎందుకంటే తను గుడ్డలు ఉతికింది కదా ఈ ఏట్లోనే. సో అది చూసుకుంటా ఉందన్నమాట. అవి సంతోషమైన కష్టమైన ఏదైనా కానీ మనమైతే ఇప్పుడు అక్కడ లేం కదా, మనం అవన్నీ వదిలేసి వచ్చినాం కదా. ఎప్పుడైనా ఇట్లా వెళ్ళినప్పుడు చూసుకున్నప్పుడు కలిగే ఫీలింగ్సే వేరు. ఒక్కసారిగా కళ్ళలో నీళ్ళు కూడా వచ్చేస్తాయి అన్నమాట. కానీ అప్పుడు మనం కష్టపడినాం, అక్కడ కష్టపడినా కూడా ఆ కష్టం కూడా ఇప్పుడు సంతోషంగానే అనిపిస్తూ ఉందన్నమాట. ఇప్పుడు కూడా నేను ఈ వీడియోలో అవన్నీ చూస్తూ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే కూడా నాకు ఒక పక్క సంతోషం, ఒక పక్క బాధగా అనిపిస్తుంది. మనం ఏదైనా ఒక వస్తువును కానీ లేదా ఒక మనిషిని కానీ మనం మన మనసుకు తీసుకొని దగ్గరగా ఫీల్ అయినప్పుడు మనకు వాటితో ఒక అనుబంధం అనేది ఏర్పడిపోతుంది. అలాంటి అనుబంధం అయితే నాకు ఈ బుగ్గరామలింగేశ్వర స్వామి గుళ్ళో ఉన్న శివయ్యతోనే అయితే ఉందండి. ఎందుకో కానీ నేను పెళ్లి కాకముందుకు ఎక్కువగా శివయ్యనే కొలిచానండి. నా పుట్టినింటికి వచ్చేసి ఇంటి దేవుడు అయితే మా నాన్న వాళ్ళకి తాడిపత్రికి దగ్గరలోనే ఉన్న అశ్వర్థ నారాయణ స్వామి అండి. అయినా కానీ నాకు బాగా గుర్తుంది, ఎక్కువగా నేను శివయ్యనే కొలిచాను ఎందుకో. కానీ నాకు అప్పుడు అది అర్థం కాలేదండి. నాకు పెళ్ళి అయిన తర్వాత, నేను అత్తగారింటికి వచ్చిన తర్వాత నా భర్త నా మెట్టినింటి తరపున ఇంటి దేవుడు శివయ్యే శ్రీశైల మల్లికార్జున స్వామి అవుతాడనేది అయితే నాకు అప్పుడు అర్థం కాలేదు. శివానుగ్రహం లేనిదే చీమైన కుట్టదంటారు కదా. నిజంగా ఇదైతే కనుక ఆ శివయ్య అనుగ్రహమేనండి. అందులోనూ మా ఆయన పేరు వచ్చేసి కూడా ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి పేరేనండి, మా ఆయన పేరు కూడా. మళ్ళీ ఇన్ని రోజులకైతే నాకు ఆ శివయ్య దర్శనం అయితే కనుక నాకు కలిగిందండి నిజంగా. అందులోనూ నేను పుట్టినప్పుడైతే కనుక నాకు పేరు పెట్టింది కూడా ఈ గుళ్ళోనే అంటానండి. మా అమ్మ మా నాన్న చెప్తుంటారనమాట. ఏట్లో ఉన్న బుగ్గరామలింగేశ్వర స్వామి గుళ్ళోనే అభిషేకం చేపించి ఇక్కడే నామకరణం పేరు అయితే పెట్టారంట. అప్పటి నుంచే ఉన్న అనుబంధం కదండి, అంత తొందరగా ఎలా మర్చిపోతాం చూడండి. ఒక్కసారిగా ఇక్కడ శివయ్యని చూడగానే నా కళ్ళలో నీళ్ళు అయితే వచ్చేసి కొంచెం ఏడుపు వచ్చిందండి. నాకు నా కొడుకు వీడియో చూస్తూ ఎందుకమ్మా ఏడుస్తున్నావు నువ్వు అనేసి అంటున్నాడు. ఎందుకోనండి ఒకలాంటి బాధ ఒకలాంటి సంతోషం అని చెప్పాను కదా.
సో అదే అనమాట ఇక్కడ నేను ఫీల్ అవుతున్నది కూడా. మళ్ళీ ఎప్పుడూ ఈ శివయ్య అనుగ్రహం కలుగుతుంది. అస్తమానం వెళ్ళలేం కదండి. ఇప్పుడు నేను ఉన్నదైతే ఇక్కడ నంద్యాలలో, మళ్ళీ ఏదో ఒక అకేషన్ అయితే తప్ప అక్కడికి వెళ్ళలేమన్నమాట. ఏమైనా ఫంక్షన్లు అట్లా పడితే కానీ వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. కానీ ఈ బిజీ లైఫ్లో అయితే కనుక నేను ఒక్కదాన్ని ఇంత దూరం నుంచి అక్కడికైతే కనుక వెళ్ళలేను కదా. అందుకనే ఒక్కసారి అయితే కనుక ఈ గుడికి అయితే వెళ్ళేసి అయితే వచ్చానండి. నా కోరిక అయితే తీర్చుకున్నాను. ఇంకా అట్లనే పక్కన ఉన్న అమ్మవారి దర్శనం కూడా చేసుకొని అయితే వచ్చానండి. ఇంకా అలాగే మాకు తాడిపత్రిలో శివాలయం ఒకటే కాదండి, కొన్ని గుళ్ళు అయితే ఉన్నాయన్నమాట. ఎట్లా ఉన్న సాయిబాబా గుడి అయితేనేమి, అయ్యప్ప స్వామి గుడి అయితేనేమి, అట్లనే ఇప్పుడు కొత్తగా అయితే కనుక అన్నపూర్ణేశ్వరి అమ్మవారి గుడి కూడా కట్టారండి. నిజంగా మేమున్నప్పుడు అయితే గిన ఇంత డెవలప్మెంట్ లేవండి. ఇప్పుడైతే గిన బాగా అన్నీ కూడా కొంచెం ఏమంటారంటే కట్టడాలు అవి అయితే ఇంకా చేస్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ టైం ఈసారి మనం వెళ్ళేసరికి అయితే గిన ఇంకా గుళ్ళు అన్నీ కూడా ఈ కట్టడాలు అవి కూడా అన్నీ పూర్తయిపోయి కొత్త మార్పులు అయితే గిన మనం నెక్స్ట్ టైం అయితే చూడొచ్చేమో. సో ఏదైనా కానీ అవకాశం వస్తే మళ్ళీ ఇంకోసారి వెళ్ళడానికి అయితే ఇంకా ట్రై చేద్దాము. ఇక్కడ వచ్చేసి పెద్దమ్మ గుడికి అయితే వచ్చినామండి. ఇది వచ్చేసి అక్కడ ఏట్లో ఉన్న శివాలయము సాయిబాబా గుడి అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర అయితే కాదు. మేము పెళ్ళికి వెళ్ళున్నాం కదా, పెళ్ళికి వెళ్ళిన పెళ్లి కూతురు వాళ్ళ ఇంటి పక్కనే సందులో ఉందన్నమాట. అంటే అక్కడ పెద్దమ్మ గుడి అయితే కనుక మేము అక్కడ ఉన్నప్పుడు చూసాము. మేము చూసినప్పుడు అయితే గిన అప్పుడు ఈ గుడి అయితే కనుక ఇట్లా గుడి కట్టడం గోపురం అదైతే ఏమీ లేదండి. అమ్మవారి గుడి ఊరికే చెట్టు కింద అయితే అమ్మవారు ఒక అరుగులాగా ఉంటుంది కదా, ఒక పెద్ద చెట్టు కింద వేప చెట్టు కింద అయితే కనుక అరుగు మీద ఓపెన్గానే ఉండిందనమాట. అమ్మవారు చిన్న అమ్మవారుగా ఉండింది. ఇప్పుడైతే కనుక గుడి కూడా మొత్తం బాగా కట్టేసి అమ్మవారికి అయితే మూల విరాటం అంటారు కదా, పెద్ద విగ్రహం అయితే అమ్మవారిని ప్రతిరూపం అయితే పెట్టినారనమాట. సో ఇది కూడా మంచిగా అనిపించిందండి. గుడి చిన్నగా ఉన్నా కూడా చాలా బాగా అయితే కట్టినారు. అందుకే ఆ అమ్మవారు ఇంత దూరం వచ్చాం కదా. అందులోనూ ఈ గుడికి అయితే ముందు రోజు శుక్రవారం అయితే వెళ్ళామండి. అంటే మేము పెళ్ళి అయిపోయిన నైట్ వెళ్ళామన్నమాట. ఇంకా చూసొద్దాము, చాలా రోజులైంది కదా అని చెప్పేసి పెద్దమ్మ అమ్మవారి గుడికి కూడా వచ్చి టెంకాయ అయితే కొట్టేసి అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చామండి అందరము. మేము ఏట్లో శివాలయంకి వెళ్ళింది, అయ్యప్ప స్వామి గుడికి అదంతా వెళ్ళింది కూడా మళ్ళీ శనివారం రోజు అయితే వెళ్ళున్నాం అనమాట. కొద్దిగా పగులైతే వెళ్ళుంటే బాగుండేదేమో అనిపించింది. మేము వెళ్ళడమే 6 గంటలకి ఇక్కడ నుంచి బయలుదేరి నడుచుకుంటూ వెళ్ళేసరికి గుడి దగ్గరికి వెళ్ళేసరికి చీకటి పడిపోయింది కదా. ఏది కూడా నేను వీడియోలో సరిగా అయితే కనుక వీడియో తీసి చూపించలేకపోయానని అయితే అనుకుంటున్నాను. మేము కూడా పగులు వెళ్ళుంటే కొద్దిసేపు కూర్చునేది అనుకుండేది. చీకటి పడడంతో ఇంకా గుడి మొత్తం పెద్ద గుడి కదా, ఇంకా 2-3 గుళ్ళు ఉన్నాయని చెప్పేసి అన్నీ త్వరగా కనీసం కూర్చోకుండా ఊరికి చూసుకుంటూ వచ్చేదానికి సరిపోయింది. నెక్స్ట్ టైం ఈసారి వెళ్తే కనుక ఖచ్చితంగా పగులే వెళ్ళి వీడియో అనేది ఇంకా కొంచెం నీట్గా అయితే తీసి మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఈ వీడియో అయితే కనుక మీకు నచ్చింది అనుకుంటానండి. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా ఈ గుళ్ళు చూసిన వాళ్ళంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా అలాగే మనం ఊరికైతే బయలుదేరామండి. ఇంకా పెళ్ళి అయితే కనుక 4 రోజులు అక్కడే ఉండి మనము బాగా ఎంజాయ్ చేసాం కదా. ఇంకా ఊరికైతే వచ్చేసామన్నమాట. ఫస్ట్ అయితే కనుక ప్రొద్దుటూరుకి వచ్చామండి. ఇంకా ప్రొద్దుటూరు నుండి సోమవారం ఉదయం ప్రొద్దుటూరుకి వచ్చాము. ప్రొద్దుటూరు నుండి ఇంకా మళ్ళీ సాయంకాలం మనకు డెమో ట్రైన్ అయితే ఉంది కదండి. మనకు తిరుపతి రేణిగుంట నుంచి డెమో ట్రైన్ అయితే ఉందన్నమాట. నంద్యాల నుండి ఉదయం పూట రోజు డైలీ ఉంటుంది. ఉదయం 6 గంటలకి నంద్యాల నుంచి ఉంటుంది. అదే ట్రైన్ మళ్ళీ తిరిగి రిటర్న్ అయితే సాయంకాలం కూడా మనకు ఉంటుంది. కాబట్టి ఇంకా నేను వెంటనే ఇంకా ఊరి దగ్గర అయితే ఏం ఉండలేదండి. హాలిడేస్ అయినా కూడా ఉండలేదన్నమాట. ఇంకా ఊరికైతే వచ్చేసాను. మనం వచ్చేది డెమో ట్రైన్ కదా, ఇది ఎప్పుడు ఎక్కడ ఆగిపోతుందో కూడా తెలియదు. ఆపినారంటే ఇది చూడండి, ఇక్కడ చాలాసేపు అయితే ఆగిపోయింది. ఇది వచ్చేసి బనగానపల్లె రైల్వే స్టేషను. చాలా సేపు, కనీసం అంటే 1 అవర్ ఆగిపోయింది అనమాట. అట్లుంటుంది డెమో ట్రైన్లో జర్నీ అంటే గిన. సో డెమో ట్రైన్లో కనుక మనకు వాష్రూమ్స్ అలాంటివి ఏమి ఉండవండి. ఎంత దూరం నుంచి అయినా కూడా చచ్చినట్లు అట్నే ఉండాల్సిందే అనమాట. ట్రైన్ కదలకుండా ఆగిపోతే గిన భలే విసుగు అనిపిస్తుందండి. నిజంగా భలే బోరు కొడుతుంది కదా. మా నాని బోరు కొడుతూ ఉందనేసి ముఖం అయితే కనుక ఇట్లా యాలేసుకుని ఉన్నాడు. ఎక్కడ వెళ్ళలేని పరిస్థితి అండి. ఇంకా మనము ఏం చేస్తాం, ట్రైన్ కదిలే వరకు అట్నే ఉండాల్సింది. ఏదో క్రాసింగ్ ఉంది, ట్రైన్ వస్తుందని చెప్పేసి అట్లా ఆపేసినారనమాట. ఫైనల్గా అయితే కనుక 10కి అయితే కనుక మనం 10 గంటలకు ఇంటికి వచ్చాము. 7:30, 8:15 కల్లా ఇంటికి రావాల్సిన ట్రైన్ 10 గంటలకు అయితే వచ్చినామన్నమాట. సో అట్లా అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి అయితే కనుక ఎక్కడే ఉన్నాయండి. నేను ఊరికి వెళ్ళేటప్పుడు అన్నీ ఇట్లా సర్ది పెట్టిపోయినాను, అట్లనే ఉన్నాయి. మా ఆయన అయితే కనుక ఈ 5-6 రోజులు ఏమి కూడా వండుకోవడం ఏమి చేయకుండా ప్రశాంతంగా బయట తెచ్చుకుని తినేసి ఉన్నారనమాట. వేడి నీళ్ళకు కూడా గ్యాస్ వాడుకోకుండా కెటిల్ వాడుకొని అయితే కనుక ఈయన
ఉన్నారనమాట. సో అట్లా నీట్గా అట్నే పెట్టినాడు. నాకైతే పెద్దగా పని అయితే ఏమీ లేదని కొంచెం ప్రశాంతంగా అయితే అనిపించిందండి. ఎప్పుడు ఊరికి వెళ్ళి వచ్చినా కానీ ఇల్లు అయితే చిందరవందరగా చేసేస్తాడనమాట మా ఆయన. అసలుకి ఇంకా ఏం చేస్తాం, అదొక పెద్ద టెన్షన్ నాకు. ఊరికి వెళ్ళాలంటే ఈయన ఊరికి వెళ్ళడం వద్దు, వచ్చి నుంచి మళ్ళీ సర్దుకోవడం వద్దు అనిపిస్తుంది. సో ఇదండి వీడియో. మీకు ఎలా అనిపించింది? నచ్చితే గిన లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.